ఏంటి బాగా బాగా సంచలనమైనటువంటి నకిలీ మద్యం స్కామ్ అటు తిరిగి ఇటు తిరిగి డైరెక్ట్గా మీ దగ్గర వచ్చి వాలిపోయింది. డైరెక్ట్గా మీ దగ్గరకు వచ్చేసింది. ఏంటి ఆ వీడియో చూసిన తర్వాత మీకు అనిపించింది ఏంటో చెప్పండి ఫస్ట్. చంద్రబాబు నాయుడు మ్యానిపులేటర్ అనుకున్నా కానీ ఇంత బ్రహ్మాండంగా స్కెచ్ చేయగలడు, ఈ విధంగా కథ స్క్రీన్ ప్లే డైరెక్టర్ మ్యానిపులేటింగ్ చేయగలడు అనేది అంటే అతను 45 సంవత్సరాల సీనియారిటీతో పాటు మ్యానిపులేట్ చేసే విధానం కూడా అంటే దాంట్లో కూడా సక్సెస్ అయ్యాడనేది క్లియర్గా కనపడుతూ ఉంది. ఎంత దుర్మార్గమైన క్రీడ అనేది ఈశ్వర్ గారు ఒకసారి రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈపాటికే అర్థం చేసుకున్నారు. చంద్రబాబు నాయుడిని చీకొడతా ఉన్నారు, చంద్రబాబు నాయుడిని అసహించుకుంటా ఉన్నారు. నారావారి సారా వారి పాలనలో నారావారి సారా ఏ విధంగా దొంగ డిస్టిలరీలు, దొంగ ఫ్యాక్టరీలు, కుటీర పరిశ్రమలాగా నారావారి సారా ఏ విధంగా తయారు చేస్తూ ఉన్నారు, ఆ నారావారి సారాని బ్రాందీ షాపులకి ఏ విధంగా ఇస్తూ ఉన్నారు, ఆ బ్రాందీ షాపుల నుంచి ఏ విధంగా బెల్ట్ షాపులకు వెళ్తూ ఉంది, ఆ బెల్ట్ షాపుల నుంచి డోర్ డెలివరీ ఏ విధంగా చేస్తాం. ఈరోజు మనం చూసాం రాష్ట్రంలో చాలా గ్రామాల్లో కనీసం గుక్కెడు మంచినీళ్ళ కోసం అనలాడుతున్న పరిస్థితుల్లో నేను మంచినీళ్ళు అయితే ఇవ్వలేను కానీ నారావారి సారా మాత్రం ప్రతి ఇంటికి ఇస్తానని చెప్పి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కల్తీ మద్యాన్ని 16 నెలలుగా ఏ విధంగా తయారు చేస్తున్నారో, డోర్ డెలివరీ చేస్తున్నారో నేను స్వయంగా మీడియా మిత్రులను తీసుకెళ్ళి అక్కడ ఒక నకిలీ ఫ్యాక్టరీని చూపిస్తే దీనితో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం బజారున పడితే, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అసలు ఇటువంటి దిగజారుడు పనులు చేసిందా అని చెప్పేసి జనమంతా కూడా అసహించుకునే పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు ఏమి చేయాలో తెలియక డైవర్షన్ పాలిటిక్స్కి శ్రీకారం చుట్టాడు అని చెప్పేసి ఈ వాస్తవాలు ఈపాటికి నేను రాష్ట్ర ప్రజలకు చెప్తా ఉన్నా. మరలా మీ ద్వారా సాక్షి ఛానల్ ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ మరొకసారి చంద్రబాబు నాయుడు చేసే ఇటువంటి చండాలపు పనుల్ని ప్రజలు అసహించుకుంటున్నారని చెప్పేసి మరొకసారి ఎందుకు జోగి రమేష్ పేరే చేర్చారు అంటే చెప్పాను నేను. మీ పేరే ఎందుకు జనార్దన్ రావు చెప్పారు? ఇప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు మీరే ఎందుకు 24 చెప్పండి. రాత్రి 8 గంటలకు నేను ప్రెస్తో మాట్లాడా, 24 గంటలైంది, సుమారుగా 24 గంటలైంది. ఇప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు కానీ చంద్రబాబు నాయుడు కొడుకు కానీ స్పందించాల. నేను ఒకటే చెప్పా, నేను నా కుటుంబం, నా భార్య పిల్లలను తీసుకొని తిరుమల వెంకన్న దగ్గరికి వస్తా. ఓకే, చంద్రబాబు నాయుడు కుటుంబం, చంద్రబాబు నాయుడు సతీమణి, లోకేష్ సతీమణి వాళ్ళ పిల్లల్ని తీసుకొని తిరుమల వెంకన్న దగ్గరికి రా. లేదు తిరుమల వెంకన్న చాలా దూరం అనిపిస్తే మనకు విజయవాడ కృష్ణానది అవతల ఓడిన చంద్రబాబు నాయుడు ఉన్నాడు, యువతల ఓడిన నేనున్నా. బెజవాడ కనకదుర్గమ్మ దగ్గరికి రా. అమ్మ దగ్గరికి వెళ్ళి జోగి రమేష్ ఈ నకిలీ మద్యం కుంభకోణంలో ఉన్నాడు అని ఒక్క మాట చెప్పు చంద్రబాబు నాయుడు, నేను ఏ విచారణ కోరను, ఏ శిక్ష వేసినా దాన్ని నేను అంగీకరిస్తానని చెప్పా. సరే చంద్రబాబు నాయుడు చాలా పెద్ద మనిషి, ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నాడు. సరే ఆయన రాలేకపోతే వాళ్ళ అబ్బాయి లోకేష్ని పంపించమని అడిగా. ఇంతవరకు 24 గంటలు ఒక రోజంతా గడిచింది, సమాధానం లేదు. అంటే నా అభ్యర్థన కానీ నా సవాల్ను కానీ స్వీకరించే పరిస్థితిలో చంద్రబాబు నాయుడు లేడు. అతను నైజం ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని దెబ్బతీయాల. అతను డైవర్షన్ పాలిటిక్స్తో అతని ప్రభుత్వ మనుగడ కూడా కష్టంగా ఉన్న ఈ పరిస్థితిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద నింద వేయాలా. ఆ నింద వేసే క్రమంలో నా మీద ఎప్పటి నుంచో చంద్రబాబు నాయుడికి ఒక కక్ష ఉంది. నేను చంద్రబాబు నాయుడు ఇంటికి నిలదీయటానికి వెళ్ళా ఒక పరిస్థితిలో. అవును, చంద్రబాబు నాయుడిని అడగటానికి వెళ్ళిన క్రమంలో, చంద్రబాబు నాయుడు ఇంటి దగ్గరికి వెళ్ళిన క్రమంలో నా మీదే దాడి జరిగింది. అయినా సరే చంద్రబాబు నాయుడికి ఒక కక్ష ఉంది నా మీద. ఆ రోజున గౌరవ ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారిని కారు కూతలు ఇష్టం వచ్చినట్టుగా అయ్యన్నపాత్రుడు మాట్లాడితే, నోటికి ఇష్టం వచ్చినట్టు బండబూతులు తిడితే 45 సంవత్సరాల సీనియారిటీ ఉన్న చంద్రబాబు నాయుడిని ప్రశ్నించడం కోసం
అతన్నకైనా చెబితే అయ్యన్న పాత్రుడికి మొట్టికాయలు వేస్తాడేమో, ఉమ్, ఈ రాజకీయాల్లో ఒక మంచి జరుగుతుందని చెప్పి నేను వెళ్తే నా మీద జరిగింది. దాన్ని కక్షగా తీసుకొని చంద్రబాబు నాయుడు ఈ రోజున నేను చంద్రబాబు నాయుడు ప్రభుత్వం దొంగ ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో నకిలీ సారా నారావారి సారా ఏరులైపోతుందని చెప్పేసి నేను మీడియా ద్వారా మొత్తం ప్రపంచానికి తెలియజెప్తే నా మీద కక్ష కట్టుకొని నన్ను టార్గెట్ చేయడం కోసం ఈరోజు అద్దేపల్లి జనార్దన్ రావుని అరెస్టు చేసి తీసుకొచ్చారు. ఎక్కడ ఇప్పుడు మీరు విజువల్స్ కూడా చూపించారు. దక్షిణాఫ్రికా నుంచి గన్నవరం ఎయిర్పోర్ట్లో బ్రహ్మాండంగా దర్జాగా దిగాడు. దిగిన తర్వాత అతన్ని విచారణ చేసి కోర్టుకు పెట్టారు. రిమాండ్ రిపోర్ట్లో కానీ రిమాండ్ రిపోర్ట్లో ఎక్కడైనా సరే నా పేరు జోగి రమేష్ అనే పేరు ఎక్కడైనా వాడాడా, ఒక్కసారి కోర్టులు చెప్పాడా? ఎక్కడా కూడా నా పేరు కూడా ఉచ్చరించని ఈ పరిస్థితుల్లో అతను రిమాండ్లో ఉన్నాడు. రిమాండ్లో ఉండగా ఒక సెల్ఫీ వీడియో రిలీజ్ చేశారంటే ఏ స్థాయికి దిగజారిపోయింది, ఎంత మ్యానిపులేట్ చేస్తూ ఉన్నారు అంటే చట్టాన్ని మొత్తం కూడా తొంగలో తొక్కేసి వ్యవస్థల్ని మొత్తం కూడా మేనేజ్ చేసి ఈరోజు రిమాండ్లో ఉన్న ఒక వ్యక్తి అతను సెల్ ఫోన్ ఆల్రెడీ పోయిందని చెప్తే, ఎక్కడో ముంబై ఎయిర్పోర్ట్లో పోయిందని చెప్తే మరలా ఈ రోజున ఒక సెల్ఫీ వీడియో తీసుకొచ్చి ఫేక్ వీడియో తీసుకొచ్చి నా మీద బురద జల్లే కార్యక్రమం. అంటే మ్యానిపులేట్ చేస్తాన్న ఈ చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి నేను మరొకసారి సాక్షి మీడియా ద్వారా మరొకసారి చంద్రబాబుని అడుగుతా ఉన్నా. ఎస్ జోగి రమేష్ గారు, మీకు నిజంగా జోగి రమేష్ గారు ఇప్పుడు మీకు నిజంగా దమ్ముంటే జోగి రమేష్ గారు నా వాయిస్ నేను రీచ్ అవుతోంది చెప్పిన దానికి నేను చెప్పిన మాటలకి కట్టుబడి ఉన్నా. ఈరోజు కూడా ఇప్పటికి కూడా స్టిల్ నా భార్య పిల్లలతో సహా తిరుమల వెంకన్న దగ్గరకు వస్తా. లేదు దూరం అనిపిస్తే బెజవాడ కనకదుర్గమ్మ దగ్గరికి వస్తా. లేదు అనిపిస్తే నేను అక్కడికి రాను ఇక్కడికి రాను అంటే నేనే స్వయంగా నా భార్య పిల్లలను తీసుకొని నీ ఇంటి దగ్గర కరకట్ట దగ్గరికి వస్తా. నువ్వేం చేయొద్దు. భగవద్గీత తీసుకో. అవును, భగవద్గీత తీసుకొని జోగి రమేష్ అనే వ్యక్తి నకిలీ మద్యం కేసులో ఉన్నాడు అని చెప్పేసి ఒక్క మాట చెప్పు చంద్రబాబు నాయుడు. లేదు నీ పిల్లోడు లోకేష్తో చెప్పించు, ఏ శిక్షకైనా సిద్ధంగా ఉన్నానని చెప్పేసి మరొకసారి సాక్షి మీడియా ద్వారా చంద్రబాబు నాయుడికి, చంద్రబాబు నాయుడు కొడుకు లోకేష్కి మరొకసారి విజ్ఞప్తి చేస్తా ఉన్నా, సవాల్ కూడా చేస్తా ఉన్నా. రైట్. అయితే జోగి రమేష్ పేరే ఎందుకు ప్రస్తావించాల్సి వచ్చింది? జనార్దన్ రావు ఉన్నారు కదా, చాలామంది నాయకులు రాష్ట్రమంతా ఉన్నారు కదా వైఎస్ఆర్సీపీకి సంబంధించి. ఒకవేళ చెప్పాలనుకుంటే డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారి పేరో ఇంకొకరి పేరో కూడా చెప్పేయచ్చు కదా, కానీ జోగి రమేష్ పేరే ఎందుకు చెప్పారు? ఆ రోజు జరిగిన సంఘటనలో నేనే స్వయంగా నకిలీ మద్యం తయారు చేసే దగ్గరికి వెళ్ళి ఈ ప్రపంచానికి చంద్రబాబు నాయుడు చేసే దుర్మార్గం చాటి చెప్పాను. కాబట్టి చంద్రబాబు నాయుడికి నా మీద ఎప్పటి నుంచో కక్ష ఉంది. కాబట్టి నన్ను టార్గెట్ చేయాలా, ఎట్లోకట్లా కక్ష తీర్చుకోవాలా, నెల 2 నెలలు 3 నెలలు 4 నెలలు జైలుకు పంపిస్తే చంద్రబాబు నాయుడు రాక్షసానందం, లోకేష్ రాక్షసానందం తీరుద్ది. ఇది వాళ్ళ ప్రయత్నం. నేను ఒకటే చెప్తున్నాను ఈశ్వర్ గారు, ఇటువంటి కేసులకి భయపడే ప్రసక్తి ఉండదు. ఎందుకంటే కృష్ణా జిల్లాలో పుట్టా, దమ్ముగా రాజకీయాలు చేశా, నీతి నిజాయితీతో విలువగల రాజకీయాలు చేశా. ఈరోజు చంద్రబాబు నాయుడు ఏదో పిచ్చి కేసులు పెట్టి, దొంగ కేసులు పెట్టి జోగి రమేష్ భయపడతాడేమో, జోగి రమేష్ పారిపోతాడు, నువ్వు దొంగ కేసులు పెట్టినా లేకపోతే ఇంకోటి, జోగి రమేష్ అనే వ్యక్తి ఎక్కడికి వెళ్ళడు. కృష్ణా జిల్లాలోనే ఉంటాడు, ఇబ్రహీంపట్నం గడ్డ మీదే ఉంటాడు. దేనికైనా సిద్ధంగా ఉన్న చంద్రబాబు నాయుడు చేసే దుర్మార్గాలను ఎదుర్కోవటానికి జోగి రమేష్ ఎప్పుడు సిద్ధంగానే ఉంటాడు. అట్లా అని చెప్పేసి ఎక్కడికి వెళ్ళే ప్రసక్తి ఉండదు అని చెప్పి కూడా చెప్తా ఉన్నా. చంద్రబాబు నాయుడు అసలు మీకు కోరింది మేమేం కోరాం? నేను అక్కడికి వెళ్ళి డిమాండ్ చేసింది ఏంటి? సిబిఐ ఎంక్వైరీ ఏమని కోరాం. అవును, సిబిఐ మీకు దమ్ముంటే, మీకు చేతన అయితే సిబిఐ ఎంక్వైరీ. చంద్రబాబు నాయుడు గారు లేదు నువ్వు సిట్ వేసావు. సిట్ ఏంటి? సిట్ అంటే ఏంటి? నువ్వు సిట్ అంటే సిట్టు, స్టాండ్ అంటే స్టాండు, కూర్చోమంటే కూర్చుంటారు, పడుకోమంటే పడుకుంటారు. సిట్ అధికారులు కూడా సాక్షి మీడియా ద్వారా చెప్తా ఉన్నా, చంద్రబాబు అనే వ్యక్తి ఇప్పటికి 2 సంవత్సరాలు అయిపోయింది, ఇంక మా అయితే 2.5 సంవత్సరాలు ఉంటాడు.
లోకేష్ అనే వ్యక్తి 2 సంవత్సరాలు అయిపోయింది, ఇంకో 2.5 సంవత్సరాలు ఉంటాడు. మళ్ళీ వాళ్ళ ఇంటికి పోతారు. సిట్ అధికారులు, చిట్టు చీఫ్ గారికి కూడా చీఫ్ ఆయనకి కూడా చెప్తా ఉన్నా, మీరు అధికారులు చంద్రబాబు నాయుడు ప్రలోభానికి లొంగొద్దు, చంద్రబాబు నాయుడు వేసే వేషాలకి మీరు పడొద్దు. మీరు అధికారిగా మీ పాత్రని మీరు విలువలతో విశ్వసనీయతతో నెరవేర్చండి. అంతేగాని జోగి రమేష్ని అరెస్ట్ చేయాలా, జోగి రమేష్ మీద కేసు పెట్టాలా? మీకు కూడా భార్య పిల్లలు ఉన్నారు. సిట్ అధికారులను అడుగుతాను, మీకు భార్య పిల్లలు ఉన్నారు, పైన దేవుడు ఉన్నాడు. ఏదన్నా మీరు తప్పు చేస్తే పైనుంచి దేవుడు ముట్టికాయలేస్తాడు, మీ భార్య పిల్లలు మిమ్మల్ని నిలదీస్తారు. చంద్రబాబు నాయుడు బుద్ధి లేనోడు, ఆ బుద్ధి లేనోడు చెప్తే మీరు చేయడం ఏంటి? ఇటువంటి దుర్మార్గమైన క్రీడలు చేయొద్దని చెప్పేసి సిట్ అధికారులు కూడా వాళ్ళ కుటుంబం కూడా చెప్తుంది. మరొక విషయం కూడా చెప్తా ఉన్నా, చంద్రబాబు నాయుడు గారి నిజాయితీ ఉంటే, చంద్రబాబు నాయుడు గారి సతీమణి లోకేష్ సతీమణి, ఇప్పుడు జరిగిన విషయాలన్నీ కూడా మీ ఇంట్లో మీరు చెప్పండి. చెప్తే చంద్రబాబు నాయుడు సతీమణి కానీ లోకేష్ సతీమణి కానీ వాళ్ళని తిట్టపోతే అడగండి. జోగి రమేష్ బయట పెడితే అతని మీద కక్ష ఉంటే ఇంకో రకంగా తీర్చుకో, అంతేగాని ఏ విధంగా కేసులు పెట్టడం ఏంటి? దుర్మార్గం కదా. నీ 45 సంవత్సరాల రాజకీయ జీవితం తీసుకెళ్లి దెబ్బలో కొట్టవా చంద్రబాబు నాయుడు అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు సతీమణి అంటది. ఇది చెప్తా ఉన్నా, ఇది పచ్చి నిజం. దమ్ముగా రాజకీయాలు చేశా, విలువలతో రాజకీయాలు చేశా, విశ్వసనీయతతో బతికాం. అంతేగాని నువ్వు వచ్చి నా మీద బురదేసినంత మాత్రాన ఈ రాష్ట్రంలో ఉన్న నా బడుగు బలహీన వర్గాల ప్రజలు, ఈ రాష్ట్రంలో ఉన్న నా రక్త సంబంధికులైన గౌడ అన్నదమ్ములు, అక్క చెల్లెమ్మలు, ఈ రాష్ట్రంలో ఉన్న వంగవీటి మోహన రంగా గారి అభిమానులు, రాధారంగా మిత్రమైన అభిమానులు, ఈ రాష్ట్రంలో ఉన్న కోట్లాది మంది వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు అందరూ కూడా జోగి రమేష్ గురించి తెలుసు, జోగి రమేష్ విలువ గురించి తెలుసు, విశ్వసనీయత గురించి మరీ ముఖ్యంగా తెలుసు అని చెప్పేసి ఈశ్వర్ గారు మీ ద్వారా తెలియజేస్తారు.